28వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ టైలర్స్ డేని నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ టైలర్స్ డే సందర్భంగా ఈ సభని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ సభావేదిక మీద రాసినటువంటి పెద్దలకి, ఇక్కడికి చేసినటువంటి టైలర్స్కి, ఇతర పెద్దలకి అందరికీ పేరు పేరున ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు శ్రీ విలియమ్స్ కోనే గారి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ టైలర్స్ డేని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గతంలో ప్రతి కుటుంబానికి బట్టలు కుట్టించుకోవాలంటే లోకల్గా ఉన్నటువంటి ఈ టైలర్స్ దగ్గరే కుట్టించుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో రెడీమేడ్ ఎక్కువగా రావటం, నేను మొన్న విజయవాడలో ఒక టైలరింగ్ యూనిట్ని చూడటం జరిగింది. గన్నవరం దగ్గర దాదాపు 500 మిషన్లతో రెడీమేడ్ బట్టల్ని ఆర్డర్ తీసుకుని స్కూల్స్కి, అదేవిధంగా ఈ కాలేజీలకి రెడీమేడ్ బట్టలు ఆర్డర్ తీసుకుని వాళ్ళే క్లాత్ కొని వాళ్ళే కుట్టి వాళ్ళకి సప్లై చేస్తున్నారు. ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి చాలామంది టైలర్స్ ఉన్నట్టున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు 360 మందికి ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి టైలర్స్కి ప్రతి సంవత్సరం ప్రభుత్వం చేస్తుంది. అయినప్పటికీ కొంతమందికి పేరుండి ఎప్పటి నుంచో ఈ వృత్తిలో ఉన్నటువంటి వారికి అనేక అవకాశాలు వస్తున్నాయి. కొంతమందికి ఆర్థికంగా వాళ్ళకి కావలసినటువంటి ప్రోత్సాహం లేక కొంత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఒక అసోసియేషన్గా నేను గతంలో కూడా నాకు కలిసిన వాళ్ళకి చెప్పాను. ఇది ఒక అసోసియేషన్గా ఏర్పడి ఇటువంటి స్కూల్స్ కానీ మన గుడివాడలోనే ప్రభుత్వం ఉంది, విశ్వభారతి ఉంది, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి. వాటిలో కూడా డ్రెస్సులు ఇచ్చేటువంటి, ఆర్డర్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది, తీసుకున్నారు. ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళ దగ్గర మీరే ఆర్డర్లు తీసుకుని అక్కడ వచ్చినటువంటి ఆర్డర్ని బట్టి మీ అందరూ కూడా ఉంచుకున్నట్లయితే మీ యొక్క వృత్తిని మీరు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం షాప్ పెడితే ఆ షాప్ దగ్గరికి వచ్చి కుట్టించుకునేవాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు మొదటి నుంచి ఉండేవాళ్ళు ఉంటారు. వ్యాపారాన్ని కనుక అభివృద్ధి చేసుకోవాలంటే మనమే 10 మంది దగ్గరికి వెళ్ళి ఆర్డర్లు తీసుకొని కుట్టించి మనమే ఇవ్వాల్సినటువంటి డెలివరీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మన షాప్ దగ్గర కూర్చుంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మనం ఈ టైలరింగ్ వృత్తిలో కుట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే అది చాలా తక్కువ వ్యాపారం జరిగేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి నా సహాయం కూడా నేను అందిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ లేకపోతే చుట్టుపక్కల గుడివాడ కానుకున్నటువంటి అనేక సంస్థలు ఉన్నాయి.